సో, అలాగే సినిమా కొన్నిసార్లు ఎంత బాగున్నా గూడా మ్యూజిక్ అనేది తీసుకెళ్తూ ఉంటుంది ప్రేక్షకుల వరకు. సో, ఇందులో మనం ఆల్రెడీ చాలా సాంగ్స్ చూసాం. చాలా బాగున్నాయి. ఎస్పెషల్‌గా ఆ 2 సాంగ్స్ అయితే ఏ ఊరికెళ్తావే పిల్ల అండ్ కాకినాడకెళ్తావా కాకులెత్తుకెళ్తా ఈ అంటే క్యాచీగా ఉంది. ఊరికెళ్ళకే యెస్. గుంటలోన పడతావే కాకినాడకెళ్ళకే కాకులెత్తుకెళ్తాయి. కాకులెత్తుకెళ్తాయి. చాలా బా పాడుతున్నారు. సో, మ్యూజిక్ ఆల్రెడీ ఆయన గురించి మాకు తెలుసు. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. 'మనం' అండ్ 'బంగారాజు' చాలా 'హార్ట్ అటాక్' లాంటివి. సో, ఇది ఎంతవరకు ప్లస్ అవుతుంది సార్? మ్యూజిక్ పరంగా ఎలా గ్యారంటీ వెళ్తుంది? మ్యూజిక్ అనేది ఇంకొక పిల్లర్ అండి పిక్చర్లో. కథ ఒక సైడు అంటే కథ మేకింగు, పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఒక్కొక్క పిల్లర్స్ అన్నప్పుడు మ్యూజిక్ కూడా ఒక పిల్లర్ అండి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు ఈ సినిమాకి. సో గ్యారంటీ మ్యూజిక్ కథని తీసుకెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు మ్యూజిక్ అనేది అవునవును. ప్రేక్షకుల వరకు. మనం షూట్ చేసేటప్పుడు అలాగే కదా ఇది మ్యూజిక్ని మైండ్లో పెట్టుకొని ఈ సీన్ ఇలా చేయాలి. సో మ్యూజిక్ దాన్ని ఇచ్చేస్తుంది ఎంఫసైజ్. తర్వాత మనందుకు యాక్ట్ చేయడానికి చెప్పారు. క్లైమాక్స్ లో సో మెనీ Okay. సీన్స్ మ్యూజిక్ వస్తే మనకు అందరికి ఆ ఎమోషన్స్ Yeah. వచ్చేస్తుంది. అంటే పర్టికులర్ ప్రతి ఒక్క చిన్న దాన్ని కూడా ఏది వదిలిపెట్టకుండా క్లియర్‌గా డీటెయిల్‌గా చేసినట్టున్నారు అర్జున్ గారు మొత్తం కూడా. రావాలని అది కరెక్ట్గా అది టు డెలివర్. ఓకే. సో, ఆ 'సీతా పయనం' గురించి తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చెప్పాలి, ఒక మంచి సినిమా చేసాం మనందరూ కలిసి. అన్నీ ఉంది, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఏమేమి కావాలో అది అన్నీ ఉంది. ఫైట్స్, సాంగ్స్, స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ ఉంది. అర్జున్ సార్ డైరెక్షన్లో చాలా నమ్మకం ఉంది. అండ్ డెఫినెట్లీ కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది ఈ సినిమా. సో అండ్ ఇట్స్ ఆ డెబ్యూ. సో నేను కూడా డెబ్యూ చేస్తున్నాను తెలుగు ఇండస్ట్రీకి. సో అందరూ సపోర్ట్ చేయండి అని. సరే, ఆంధ్ర మీల్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఆంధ్ర మీల్స్ ఎన్ని ఉంటాయో అందులో అలా ఉండబోతుంది అయితే సినిమా. సో, ఐశ్వర్య గారు మీ ఫాదర్గా సత్యరాజ్ గారు చేశారు అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు చాలా. అండ్ మోర్ ఓవర్ సార్ కోవే సర్ల గారిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం స్క్రీన్ పైన. అది నాకు చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. షీ హస్ యాక్టెడ్ సో వెల్. సో, చాలా రోజుల తర్వాత ఆవిడని చూస్తున్నాం మేము, కోవే సర్ల గారు. సో, ఒక పవర్ఫుల్ ప్యాక్ లాగా అనిపిస్తుంది. సో, వీళ్ళందరితో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇట్ ఈస్ లైక్ ఒక వర్క్ షాప్ వెళ్ళినట్టు అనిపించింది నాకు. బికాజ్ అందరూ ట్రైన్డ్ యాక్టర్స్ అండ్ నాట్ జస్ట్ ట్రైన్, దే ఆర్ వెటరన్ యాక్టర్స్. అండ్ స్క్రీన్ మీద వస్తే దే జస్ట్ క్యాప్చర్ ద స్క్రీన్. ఎస్పెషలీ సత్యరాజ్ గారు తినేస్తారు అక్కడ ఇట్లా scene. అవును, ఏమీ కనపడదు, మెథడ్ ఏమీ కనపడదు. హీ సో కూల్ సెట్లో. బట్ టేక్ అంటే వెన్ యూ సీ ద మానిటర్ ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. సో నాకు ఆ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ చాలా బాగా వచ్చింది. కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ అవ్వచ్చు అన్నీ. లాస్ట్లో అవును. అండ్ ప్రకాష్ రాజ్ సార్ హీఈస్ అ జీనియస్, అందరికీ తెలుసు. అండ్ కోవై సర్లా మ్యామ్ చాలా ఈజీగా ఉంటారు, చూస్తేనే చాలా నేర్చుకోవచ్చు. స్మైల్ వచ్చేస్తుంటుంది ఆవిడ చూస్తేనే. సో ఇట్ వాస్ వెరీ వర్సటైల్. అవును, అసలు అంటే ఆవిడ చూస్తున్నాను కానీ నాకు అనిపించింది వావ్, మళ్ళీ చాలా రోజుల తర్వాత కోవై సర్ల గారిని చూస్తున్నామండి. అంటే వెంటనే ఓకే కామెడీ ఉంటుంది, డిఫరెంట్గా ఉండబోతుంది అని ఒకటి అర్థం అవుతుంది.